ఓం బ్రహ్మణే నమః. 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 యజ్ఞపుత్ర వృత్రాసుర, ఓం బ్రహ్మణే నమః. యజ్ఞపుత్ర వృత్రాసుర, బ్రహ్మదేవా, ప్రణామం బ్రహ్మదేవా. నీకు శుభం కలగాలి. నీ కఠోర తపస్సు వల్ల నేను ప్రసన్నునయ్యాను. కోరుకో. ఏం వరం కోరుకోదలిచావు? బ్రహ్మదేవా, నేను నా యజ్ఞపిత త్వష్ట ఋషి ఆదేశానుసారం తమరిని మెప్పించాను. వరం కోరుకో వృత్రాసుర. నాకు మరేమీ అక్కర్లేదు. అమరత్వం వరంగా ఇవ్వండి బ్రహ్మదేవా. అమరత్వం వరంగానా? అమరత్వం వరంగా అది గతంలోనూ ఎవరికీ లభించలేదు, భవిష్యత్తులో కూడా ఎవరికీ లభించదు. పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు కదా. అందువల్ల నీవు అమరత్వాన్ని తప్ప మరేదైనా వరం కోరుకో. నన్ను చంపేవాడు నన్ను అస్త్రశస్త్రాలతోనే చంపుతాడా? అవును, అది నిజమే వృత్రాసుర. అయితే బ్రహ్మదేవా, నాకొక వరం ఇవ్వండి. నన్నే వ్యక్తి కూడా ఇనుము, కాష్టం, ఏ విధమైన ఎండిన ధాతువు, తడి ధాతువు అస్త్రశస్త్రాలతోనూ చంపరాదు. నేను కోరినప్పుడల్లా పెద్ద రాక్షస సేన నాకు లభించాలి. నేను ఆజ్ఞాపించగానే ఆ అసుర సేన శత్రువులను సంహరించాలి. నా యజ్ఞపిత త్వష్ట ఋషి యొక్క శత్రువులు గాని దేవతలు గాని నన్ను యుద్ధంలో పరాజితుణ్ణి చేయరాదు. నేను నీకు వరమిస్తున్నాను. నిన్నే వ్యక్తి కూడా ఇనుము, కాష్టం, ఎండు ధాతువుతో కానీ తడి ధాతువుతో కానీ చేసిన అస్త్రశస్త్రాలతో సంహరించటం సాధ్యం కానే కాదు. దేవతలు కూడా నిన్ను యుద్ధంలో ఎన్నడూ పరాజితును చేయలేరు. తథాస్తు. యజ్ఞపిత త్వష్ట, నా తపస్సు ఫలించింది. నేను బ్రహ్మదేవుని వద్ద అమరత్వాన్ని వరంగా పొందగలిగాను. నేను తమ వద్దకు వస్తున్నాను యజ్ఞపిత. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రియ వృత్రాసుర, నీ అట్టహాసమే చెబుతోంది నీవు బ్రహ్మదేవుని వల్ల కోరిన వరం పొందగలిగావని. ప్రణామం యజ్ఞపిత, నేను వచ్చేశాను. చూస్తూనే ఉన్నాను వృత్రాసుర. రావటమే కాదు, నీవు సాధించుకుని మరీ వచ్చావు. అవును యజ్ఞపిత, బ్రహ్మదేవుని వరం పొంది మరీ వచ్చాను. అది నీ సంతోషము అట్టహాసమే చెబుతున్నాయి వత్స. ఆజ్ఞనివ్వండి యజ్ఞపిత. బ్రహ్మదేవుని వరం వల్ల నేను పొందిన శక్తిని దుష్టుడైన ఇంద్రునిపై ఏ విధంగా ప్రయోగించాలి? అతన్ని నమిలేయనా? కాలితో నలిపివేయనా? చెప్పండి యజ్ఞపిత. స్వర్గాన్ని ధ్వంసం చేయనా? లేక ఇంద్రుని సింహాసనంపై రాజ్యం చేసి తమరి గౌరవాన్ని ఇంకా పెంచమంటారా? సెలవివ్వండి. వత్స, ఇంద్రుణ్ణి బాధించి దండించి పీడించి కూడా నీకు ఎలా కావాలంటే అలా అతడిపైన అవమానానికి పగ తీర్చుకో. ఇంద్రునికి దేవతలకు తెలియాలి
యజ్ఞశక్తి సంపన్నుడైన త్వష్ట ఋషి స్వర్గ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయగలడని. వెళ్ళు. త్వష్ట ఋషి యజ్ఞపుత్ర వృత్రాసుర, వెంటనే ఈ పని పూర్తి చెయ్యి. నా హృదయ జ్వాలలను శమింపజెయ్యి. ప్రణామం యజ్ఞపిత. ఇంకా చూస్తారుగా ఇంద్రుణ్ణి, స్వర్గాన్ని ఏ స్థితికి తెస్తానో. విజయీ భవ. రక్షించండి దేవేంద్ర, మమ్మల్ని రక్షించండి. గురుదేవా, అనుకున్నట్టుగానే జరుగుతోంది సుమా. బ్రహ్మ యొక్క వరం పొందినవాడై వృత్రాసురుడు స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వచ్చేశాడు. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. స్వర్గ భోగులైన దేవతలారా, ఈ కష్ట సమయంలో మీరెక్కడికి పరిగెడుతున్నారు? దేవతలారా, ఆ వృత్రాసురుణ్ణి సంహరించడం కోసం మీరు మీ శక్తులను ఉపయోగించండి. మరొకండి. మీరు మీ శక్తులను ఉపయోగిస్తే తప్ప మనల్ని, స్వర్గాన్ని కాపాడుకోలేము. దాడి చేయండి. దేవతలారా, దేవసేనతో వెళ్ళి ఆక్రమణకు సిద్ధం కండి. అసుర సేన దాడి చేయండి. దుష్ట వృత్రాసురా, నవిలి మింగేస్తాను. వినాశం. సమాప్తం. కాచుకో ఇంద్ర, నేను ఇప్పుడే నిన్ను మింగి పారేస్తాను. ఇప్పుడిక నిన్నెవ్వరూ కాపాడలేరు ఇంద్ర.
నా ఉదరమనే శ్మశానంలో నీవు శాశ్వతంగా సమాధైపోతావు. దేవగురు, కాపాడండి దేవగురు, కాపాడండి. ఈ దుష్ట వృత్రాసురుడు నా స్వామిని మింగేశాడు దేవగురు. ఆయనను కాపాడండి దేవగురు, ఆయనను కాపాడండి. ధైర్యం వహించు సచీదేవి. ఆపదలునేగా ధైర్యానికి పరీక్షలన్నీ. ప్రస్తుతం ఈ ఆపద నుంచి మనల్ని శక్తిమాతయే కాపాడగలదు సుమా. ఎందుకంటే త్వష్ట ఋషి వృత్రాసురుణ్ణి శక్తి పూజ వల్లనే పొందగలిగాడు. ఓ శక్తి మాత, నా స్వామిని కాపాడవమ్మా. ఓ శక్తి మాత, ఓ శక్తి మాత, ఏమిటిలా జరుగుతోంది? నా భర్తను కాపాడవమ్మా. చెబుతారు నువ్వు దయాళువట, కృపాళువట, సర్వశక్తి మాతవట. నాపై దయ చూపవమ్మా. కృప చూపి నాకు ముక్తినియవా. ఆయనైతే చెప్పారు కదా, నీ శరణు కోరితే, నీ చరణాలు తాకితే మనసులోని కోరికలన్నీ తీరుతాయట. నా మనసులోని కోరికల్లా ఒక్కటేనమ్మా, నీవు నా భర్తను కాపాడు. నీవు దయామయివే, అందరి హితము కోరుతావు, కరుణా సింధువేనమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీవు ఆపదలు రానివ్వవు. నీ మహిమకు అంతు లేదమ్మా. కానీ నా కష్టాలనైతే మాత్రం నీవే తీర్చగలవు. నాకు ఆశ్రయం ఇవ్వగలిగినది నీవే అమ్మా. ఓ శక్తిదాయిని, నాకు ఈ బాధలు తీర్చవమ్మా, బాధలు తీర్చు. ఇటువంటి విపత్కాలంలో గనక నీవు నా పిలుపు వినకపోతే, నా భర్తను గనక కాపాడకపోతే, నేను నాలోని ప్రతి రక్తపు బొట్టును నీ చరణాలకు అర్పించి నా ప్రాణాలు విడుస్తాను. దేవి సచి, విలపించవద్దు. నీ మాంగల్యం చెదిరిపోదు. నీవు నిశ్చింతగా ఉండు. నీ భర్త జీవించే ఉన్నాడు, జీవించే ఉంటాడు. నీవు నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు. ధన్యురాలను మాతా శక్తి, ధన్యురాలను. నీ కృపపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది నిజం. ధన్యురాలను. జై శక్తిదాయిని, జై ముక్తిదాయిని. ఏమిటి? నాకేమైంది? నాకు నిద్ర ముంచుకొస్తుందే. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. స్వామి, స్వామి వచ్చేశారు. ధన్యురాల్ని శక్తి మాత, ధన్యురాల్ని. నీ రుణం తీర్చుకోలేము. దేవేంద్ర, స్వామి, దేవేంద్ర. స్వామి,
స్వామి, శక్తిమాత కృప వల్లనే వీరు నాకు దక్కారు. మాతాశక్తికి ప్రణమిల్లండి స్వామి. ప్రణామం మహాశక్తి, ప్రణామం పరాశక్తి, ప్రణామం అనంత శక్తి. దేవేంద్ర, మిమ్ము కాపాడినది శక్తిమాత కృపయనడంలో సందేహం లేదు. కానీ స్వర్గం మీకిక సురక్షితం కాదు. వృత్రాసురుడు నిద్ర లేవడంతోనే మీపై తప్పక దాడి చేస్తాడు. అందువల్ల మీరు భూలోకానికి వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలి. దేవగురు ప్రస్తుతం కేవలం తమ ఆదేశాలే నా పాలిట రక్షా కవచాలు. రాదేవి సచి. ఎక్కడికెళ్ళాడు ఆ దుష్టుడు ఇంద్రుడు? ఎక్కడికెళ్ళాడు? నేను వాణ్ణి ప్రాణాలతో వదలను. నన్ను తప్పించుకుని వాడు ఎక్కడికని పోగలడు. వాడెక్కడున్నా నేను వెతికి వెంటాడుతాను. ఇంద్రా, ఇంద్రా, నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి రా. లేకుంటే నీ ప్రాణాలు దక్కవు. ఈసారికి నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. నీవు నా ఎదుటికి రాకపోతే నా క్రోధాగ్నిలో భస్మీపటలమైపోతావు. అందుచేత నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి వచ్చాయి. ఓం నమః శివాయ. దేవాది దేవా, మమ్మల్ని మా స్వర్గాన్ని కాపాడండి. దుష్ట వృత్రాసురుడు స్వర్గంపై ఆధిపత్యం పొందాడు దేవేశ్వర. అతడు దేవసేనను సంహరించేస్తున్నాడు. మమ్ము కాపాడండి దేవాది దేవా, మమ్ము కాపాడండి పరాత్పరా. దేవేంద్ర, ఆదిశక్తి కృప వల్ల నీ ప్రాణాలు దక్కాయి. ఇంకా ఏం కావాలి? ప్రభు, స్వర్గంలో వృత్రాసురుడు. అది నీ దుష్కర్మల ఫలమే. వరుసగా పాపాలు చేస్తూ ఉంటావు. ఆ పాపాల ఫలితం శక్తివంతమైన పరిణామమై నీపై విరుచుకుపడగానే అల్లాడుతూ తిరుగుతావు. కానీ దేవేశ, మరి ఓ దేవేంద్ర, నీవు నీ తప్పులను పాపాలను కూడా ఎన్నడూ లక్ష్య పెట్టలేదు. అందువల్ల వాటి దుష్ఫలితాలు పెరుగుతూ పోతున్నాయి. చెరపకురా చెడేవు అన్న లోకోక్తిని వినలేదా? ఇంతటి సామాన్యమైన విషయము నీకు తెలియదని మేము అనుకోవాలా? నీకు ఈ మాత్రం తెలియదా? అహంకారజనితమైన క్రోధం, క్రోధజనితమైన పనులు సదా విపత్తును, కష్టాల్ని, ఆపదలను కలగజేస్తాయి అని సదా భయభీతుడివై ఉంటావు. సురక్షితంగా లేవని చింతిస్తావు. అయినప్పటికీ సంఘర్షణను ప్రారంభించి తగువులాటకు దారితీయటం ఎప్పుడూ నీవే. పరమేశ, స్వర్గం సురక్షితంగా ఉండాలని. దేవి సచి, నీ భర్త నీకు ఎంతగా తెలుసునో నాకు అంతకంటే ఎక్కువే తెలుసును. దేవి సచి, నీ వెరుగుదువు గదా, నీ పిలుపుని వినడంతోనే శక్తిమాత వచ్చి నీ భర్త రక్షణ కోసం ఏర్పాట్లు చేసిందని. అవును దేవేశ్వర, శక్తి స్వరూపిణి పార్వతీమాత పట్ల నేను దేవేంద్రుడు కృతజ్ఞులమే. మాత, నా స్వామికి వృత్రాసురుడు స్వర్గ సామ్రాజ్యం దక్కకుండా చేశాడు. వీరికి మళ్ళీ స్వర్గ ప్రాప్తికై ఎలాగైనా సహాయపడండమ్మా. దేవి సచి, వృత్రాసురుని పుట్టుక త్వష్ట ఋషి శక్తి పూజల వల్ల పొందిన సిద్ధుల ఫలమే. అతడు అత్యంత బలశాలి. ఇంద్రుడు దేవతల యొక్క సమస్త శక్తులు కలిసినా అతన్ని స్వర్గం నుంచి వెళ్ళగొట్టలేవు. పరమేశ,
మీరు సర్వశక్తివంతులు, దేవతల శ్రేయోభిలాషులు. దయచేసి ఆ వృత్రాసురుని వధకు ఉపాయం చెప్పండి. వృత్రాసురుని వధకు ఉపాయం నీకు కేవలం శ్రీ మహావిష్ణువే చెప్పగలరు, మేము కాదు. అందుచేత నీవు దేవతల శ్రేయోభిలాషి శ్రీ మహావిష్ణువును శరణు కోరు. ప్రణామం పరమేశ్వర. ప్రణామం పార్వతీమాత. నీవు ఆశ్చర్యచకితుడవటానికి కారణం ఏమిటి నారదా? శ్రీహరి, స్వర్గంపై ఉత్తరాసురుని ఆక్రమణ, ఇంద్రుడు శచి స్వర్గం నుంచి పలాయనమవడం ఆశ్చర్యంగా ఉంది. దేవతలకు తమరు శ్రేయోభిలాషులై ఉండి కూడా మౌనంగా ఉన్నారు. అది నా ఆశ్చర్యానికి రెండో కారణం. నారదా, శక్తులన్నీ తమ విధులు నిర్వర్తిస్తుంటే అన్నీ జరగవలసినట్టే జరుగుతూ ఉంటాయి కదా. కనుక ఈ పరిస్థితిలో త్రిమూర్తులు మౌనం వహించడమే శ్రేయస్కరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతా లక్ష్మికి, దేవర్షికి మా మా ఇరువురి ఇరువురి ప్రణామాలు. నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను శ్రీ మహావిష్ణువుతో మీ కష్టాల గురించే చెబుతున్నాను. శ్రీ మహావిష్ణువు అన్నదేమంటే పరిస్థితులు ఎలా జరుగుతూ ఉన్నాయో అలా జరగనివ్వాలని. జరగవలసినట్టుగా జరగడానికి ఎంతకాలం పడుతుంది? వృత్రాసురుడు స్వర్గంపై అధికారం పొంది మాకు స్వర్గం దక్కకుండా చేశాడు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒకటి చేయక తప్పదు శ్రీహరి. దేవేంద్ర, ఇలా జరగబోతుందని అప్పుడు యోచించనే లేదా? ఆనాడు నిర్దోషి యజ్ఞపుత్రుడు త్రిశిరుణ్ణి మీరు నిర్దయగా వధించారే. వృత్రాసురుని పుట్టుక ఆ వధ యొక్క ఫలితమే కదా దేవేంద్ర. కర్మఫలాన్ని ఎవరైనా తప్పించుకోగలరా మీరు తప్పించుకోవడానికి? యజ్ఞపుత్రుడు త్రిశిరుడు ధర్మాత్ముడు, వేదపారంగతుడును. అందుకనే అతడు వరాల్ని పొందటం కోసం బ్రహ్మదేవుని ఆరాధించలేదు. మీ చేతిలో మోసపడి మరణించాడు. దేవి సచి, మీరు కూడా నిజం తెలుసుకోండి. మీరెప్పుడూ కూడా మీ భర్తను చేయదగనివి చేయకుండా ఆపనే లేదు. అందువల్లనే ఈనాడు మీకు ఈ గతి పట్టింది. మాతా, దేవేంద్రులేదైనా చేయదలుచుకుంటే ఎవరేం చెప్పినా వినిపించుకోరు. ఈయన దేవగురు బృహస్పతి సూచనలను ఎన్నో మార్లు తృణీకరించారు. అందుకు దండనను, దుష్ఫలితాన్ని అనుభవిస్తున్నావు మేము. శ్రీహరి, జరిగిన దాన్ని గురించి దేవేంద్రుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతన్ని కాపాడే ఉపాయం ఏదో స్వయంగా తమరే చెప్పాలి. దేవేంద్ర, వృత్రాసురుడు యజ్ఞపుత్రుడు. అతన్ని ఇతర రాక్షసులలాగా అప్సరసల సౌందర్యము లేదా స్వర్గభోగాలు ఆకర్షించలేవు సుమా. అతడి ముఖ్య ఉద్దేశ్యమల్లా త్వష్ట ఋషి ఆదేశానుసారం మీపై పగ తీర్చుకోవడమే. ఆ పని అతడు చేశాడు. మీరతడి ఉదరం నుంచి అవకాశం చూసి బయటకొచ్చేశారు. అందుకతడికి కోపంగా ఉంది. నారాయణ నారాయణ. అంటే ఉత్తరాసురునికి నచ్చజెప్పగలిగితే అర్థం చేసుకుంటాడన్నమాట. ఆ స్వర్గాన్ని కూడా వదిలిపెడతాడు. దీన్ని గురించి చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదు. కానీ నేను దేవేంద్రుని దుఃఖ నివారణకు ఉపాయం తప్పక చెప్పగలను. ఏమిటా ఉపాయం శ్రీహరి? ఇప్పుడు వెంటనే వృత్రాసురుణ్ణి త్వష్ట ఋషికి జరిగినటువంటి అన్యాయము, అవమానాలకై క్షమయాచించి అతనితో స్నేహం చేయి. శత్రువుతో స్నేహం ఎలా సాధ్యం ప్రభు? సాధ్యమే. మిత్రునితో స్నేహం చేసినట్టుగానే. పరిస్థితులు త్వరలో మారిపోతాయి దేవేంద్ర. మిత్రులే శత్రువులవుతారు. అది సాధ్యమైతే ఇదేమీ అసాధ్యం కానేరదే. శత్రువులు మిత్రులెందుకు కాలేరు? అప్పుడు వృత్రాసురుడు మీ శత్రువు అవడు, మీరు త్వష్ట ఋషికి శత్రువులవరు. మీరు గనక అతడి ముందు త్వష్ట ఋషిని ప్రశంసిస్తూ స్నేహహస్తాన్ని చాపగలిగితే అతడు దాన్ని నిరాకరించడు దేవేంద్ర. ఆ వృత్రాసురుడు స్వామిని చూడగానే మునుపటిలాగా మింగేస్తే ఏమవుతుంది ప్రభు? దేవి శచి, మింగేసిన తరువాత తప్పక నిద్రపోతాడు. అతడు నిద్రిస్తే గురక పెడతాడు కదా. అలా గురక పెట్టినప్పుడు దేవేంద్రుడు మళ్ళీ ఆ అవకాశం చూసుకుని మునపటిలాగే
లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఏం దేవేంద్ర? దేవి శచి, నేను నమ్మకంగా చెప్పగలను, ఈసారి అలా జరగదు. దేవేంద్ర, ఇక నిశ్చింతగా స్వర్గం వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వృత్రాసురునితో స్నేహం చేయండి. ప్రభు, బహుశా ఇక దేవేంద్రునికి మళ్ళీ స్వర్గాన్ని పొందడంలో అంతగా కష్టం ఉండదేమో. దేవేంద్రునికి స్వర్గాన్ని కోల్పోవడంలో మాత్రం కష్టమే ఉంది మాత. నారాయణ నారాయణ. ఉంటుందిలే, అల్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ మాత్రం ఏం చేస్తాడు? త్రిమూర్తులను వేధించడమేగా, లేదా వారి భార్యలను, లేదా నన్ను. మొత్తం మీద అతని పని మాత్రం ఎలాగూ జరిగిపోతుంది. శ్రీహరి విష్ణు, మాత ఏదో అంటున్నారు. దేవి లక్ష్మి, ఒక విషయం స్పష్టంగా చెప్పలేను. దేవేంద్రునికి మళ్ళీ స్వర్గం ఎప్పుడు ప్రాప్తిస్తుందో, కానీ ఒకటి మాత్రం తప్పక చెప్పగలను. వృత్రాసురుని అనంతరం స్వర్గపు సింహాసనాన్ని దేవేంద్రుడు మాత్రం అధిరోహించడు. ఇక స్వర్గపు సింహాసనం ఎవరికి దక్కుతుంది? శ్రీహరి, మీరు చెప్పినది వింటే మా కుతూహలం ఇంకా పెరుగుతోంది. నారద, భవిష్యత్తు గురించి చెప్పడం నాకు సాధ్యం కాదు. సూచనప్రాయంగా మాత్రం చెప్పగలను. ఈ మారు భూలోకంలో నివసించే ఒక వ్యక్తి స్వర్గపు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అతడు సదేహుడై స్వర్గానికి వెళ్లే వరాన్ని పొంది ఉన్నాడు. ఎవరో ఆ అదృష్టవంతుడు. అలా సదేహుడై స్వర్గానికి వెళ్లే వరాన్ని పొందినవాడు ఎవరతడు? విషయాలు తవ్వి వెతికే నీ దురలవాటును ఎప్పుడు మానుకుంటావు నారదా? భూలోకం వెళ్ళు, ఆ సంగతి తెలుస్తుంది. ఒకానొక మహాపురుషుణ్ణి కలువు. భూలోకంలో ఇంకా మహాపురుషులెవరున్నారు ప్రభు? అరే, ముల్లోకాలు సంచరిస్తుంటావు కదా, ఆశ్చర్యంగా ఉందే. నీవింతవరకు ధర్మాత్ములకు శిరోమణి పరమ శివభక్తుడైన నహుషుణ్ణి కలుసుకోలేదా? నహుషుడా? పురువంశపు నహుషుడా? ఓం నమః శివాయ. ధర్మాత్మ శిరోమణి పురువంశ నృపాలుడు మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. ఓం నమః శివాయ. 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 మా ప్రియమైన ప్రజానీకానికి, రాజ్యాధికారులకు, విచ్చేసిన పెద్ద మనుషులు, పూజనీయులు, మీ అందరికీ కూడా మా వినమ్ర నమస్సులు, అభివాదాలు అందజేస్తున్నాము. మహారాజు నోషునికి జయము. మహారాజు నోషునికి జయము. మహారాజు నోషునికి జయము. ఎలా ఉన్నావు మిత్రమా? మహారాజా, అంతా తమరి దయ మహారాజా. దయ చూపించగలిగినది ఆ పరమేశ్వరుడొక్కడే. ఏం మహామంత్రి, అంతా కుశలమే కదా? ఈ రాజ్యాన్ని పాలిస్తున్నది తమ వంటి దయాళువు, కృపాళువు, ప్రజారక్షకులైతే ఎల్లప్పుడూ అంతా కుశలంగానే ఉంటుంది మహారాజా. పాలకులందరినీ పాలించేది ఆ పరమేశ్వరుడే. ఏం జరిగినా ఆయన కృపాదృష్టి వల్లే జరగాలి. రాజ్యం పరిస్థితి ఎలా ఉంది మహామంత్రి అభిగుప్త? పురరాజ్యంలో ప్రజలు ధర్మాన్ని, నీతిని, శివభక్తిని నిష్ఠతో ఆచరిస్తూ ఉన్నారు. రాజ్యంలో నదీ తీరాలపై, పర్వతాలపై ప్రతి స్థలంలోనూ శివాలయాలు నిర్మిస్తున్నారు. సర్వత్రా సుఖశాంతులున్నాయి మహారాజా. మహామంత్రి, మా జీవితంలోని ఏకైక లక్ష్యం ధర్మంతో నీతిదాయకంగా
ప్రజలను పాలించడం, ప్రజలందరినీ సుఖపెట్టడం. నారాయణ నారాయణ. అందుకే మీరు సదేహులై స్వర్గానికి వెళ్ళగలిగే అధికారం పొందగలిగారు మహారాజా నహుషా. ఏమి భాగ్యం, ఎంతటి అదృష్టం! దేవర్షి నారదులు విచ్చేశారు. తమరి దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. దేవర్షి నారద, మీకు జయము జయము. దేవర్షి నారదులకు జయము! దేవర్షి నారదులకు జయము! దేవర్షి నారదులకు జయము! జగత్పతి శ్రీ మహావిష్ణువు మేము ఎంతో ప్రశంసించారు. ఆయన మీరు సదేహులై స్వర్గానికి వెళ్తారని జోస్యం చెప్పారు. మీరు సదేహులై స్వర్గానికి వెళ్ళడానికి సన్నద్ధులు కావాలి. ఏమిటి మహారాజా, మీరు విచారంగా ఉన్నారే? స్వర్గలోక ప్రాప్తి కోసమే భూమిపై మనుషులందరూ సంతోషంగా మృత్యువుకు స్వాగతమిస్తారే, అటువంటిది మీరు ఆ మాట విని ఎందుకు విచారిస్తారు? స్వర్గ సుఖాలు పెడదారి పట్టిస్తాయి దేవర్షి. స్వర్గంలో ఉండేవారు ధర్మ విముఖులై విలాసాల్లో స్వార్థంతో అహంకారులుగా మారిపోతారు. అటువంటి స్వర్గాన్ని పొందాలని నాకు ఏం కోరిక లేదు. కానీ మీ అదృష్టం గురించిన నిర్ణయం జరిగిపోయింది రాజా. జగత్పతి శ్రీ మహావిష్ణువు చెప్పినది అసత్యం కాజాలదు కదా. నేను మిమ్మల్ని అభినందించాలని స్వయంగా ఇక్కడికి వచ్చాను. ఇక నాకు సెలవిప్పించండి. నారాయణ నారాయణ. మహారాజు నహుషునికి నహుష మహారాజు చేసిన ప్రకటన సమస్త వాతావరణంలోనూ మారుమ్రోగటం సహజమే కదా. ఎందుకంటే ఆ పరమేశ్వరుని కటాక్షం ఉన్న వారికి సన్మానం ప్రాప్తిస్తుంది. కానీ ఆ కటాక్షపాత్రులు కానివారు దేవేంద్రునిలాగా సహజంగానే అవమానం పొందుతారు. స్వర్గలోకంలో యజ్ఞపుత్రుడు వృత్రాసురుడు తన సైనికులను అడుగుతాడు, ఎక్కడా ఇంద్రుడు? ఇంకా అతని జాడే తెలియరాలేదా? నీవు స్వర్గం భూమి ఆకాశాల్లో అతన్ని వెతికి తీసుకురాలేకపోయావా? ఆ మాయావి ఇంద్రుడు మాకు ఎక్కడా కనపడలేదు స్వామి. అతనికి అన్ని చోట్ల వెతికి వెతికి వేసారిపోయాం. ఒకవేళ మరి అతడు మమ్మల్ని చూసి అదృశ్యమవుతున్నాడేమో. స్వర్గ సామ్రాట్ వృత్రాసురునికి జయము! స్వర్గ సామ్రాట్ వృత్రాసురునికి జయము! జయము అన్నాక ఏం చెబుతావు చెప్పు. సామ్రాట్, వీరు దేవగురువు బృహస్పతి. దేవతల గురువా? అయితే ఇతడేమో పర్వతుడు, వీరికి శిష్యుడు. ఏం చేసుకొని గురు శిష్యులను? నాకు కావాల్సింది ఆ ఇంద్రుడు. స్వర్గానికి గురువును, స్వర్గంలోని శిష్యుల్ని పట్టుకొచ్చారు. నాకు కావాల్సింది స్వర్గానికి రాజు, స్వర్గానికి దేవతలకు రాజు అంటే దేవేంద్రుడు. స్వర్గ సామ్రాట్, మాకు తెలిసింది ఈ దేవగురువు బృహస్పతి ఇంద్రుణ్ణి శచిని స్వర్గం నుంచి పంపించేశాడని. ఈయనకే తెలియాలి ఇంద్రుడు ఎక్కడున్నాడో. నా కేసి అలా చూడకు వృత్రాసుర. ఇంద్రుని విషయం నాకేమీ తెలియనే తెలియదు. పైగా నేనే ఇంద్రునికి చెప్పాను అతడు త్వష్ట మహర్షిని అవమానించరాదని. కానీ నా మాట వినిపించుకోలేదు. దాని ఫలితాన్ని అతడిప్పుడు అనుభవిస్తున్నాడు. వృత్రాసుర, మా గురుదేవులు చెబుతున్నదంతా నిజమే. వారు ఇంద్రుణ్ణి అనుచిత కార్యాలు చేయవద్దని ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు. జయ జయ బ్రహ్మదేవ. వృత్రాసుర, నీ వసురుడవు కావు, యజ్ఞపుత్రుడవు. త్వష్ట ఋషి యొక్క సిద్ధుల వల్ల జన్మించిన వాడవు. అందువల్ల మాకు నీతో విరోధం ఏమీ లేదు. నీకు కూడా మాతో విరోధం ఉండవలసిన అవసరం లేదు. మేము కోరేది కేవలం ఒక్కటే, నీవు నిర్దోషులపై అత్యాచారాలు చేయవద్దు. దేవగురు బృహస్పతి, నేను మీ మాటలకు సంతోషించాను. నేను మీరు చెప్పిన దాన్ని నమ్ముతున్నాను కూడా. సైనికులారా, దేవగురు బృహస్పతిని ఆయన శిష్యుని విడిచిపెట్టండి. స్వర్గాధిపతికి గురువులైనందువల్ల మీరు నాకు కూడా గురువులే. మీ ఆదేశాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. స్వర్గాధిపతి వృత్రాసురునికి జయము! వృత్రాసురా, 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 ఎక్కడున్నావు నీవు మిత్రమా? నేను ఇంద్రుణ్ణి. మన మధ్య ఉన్న ఈ శత్రుత్వాన్ని, దుర్భావనను, వైరభావాలన్నిటినీ త్యజించి నేను నీ దరిచేర వచ్చాను మిత్రమా. నీవు నన్ను ఆలింగనం చేసుకో మిత్రమా.
నన్ను ఆలింగనం చేసుకో మిత్రమా. యజ్ఞప్రిత త్వష్ట ఋషి పట్ల జరిగిన అపరాధాలన్నిటికీ నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను ఉత్తరాసురా. నన్ను క్షమించు మిత్రమా, నన్ను క్షమించాను. నీవు విధించిన శిక్షలన్నిటికీ నేను పాత్రుణ్ణే సుమా. అదంతా కూడా ఉచితమే. వృత్రాసురా, జరిగిందంతటిని ఇక మర్చిపో మిత్రమా, అంతా మర్చిపో. ఇక నుంచి నన్ను నీ మిత్రునిగా పరిగణించు ఉత్తరాసురా, నీ మిత్రునిగా స్వీకరించు. నేను నీకు ఇంకా చెప్పగలిగింది ఏమీ లేదు ఉత్తరాసురా. నన్ను నీ మిత్రునిగా మాత్రం స్వీకరించు. ఏం చెయ్యను నేను? పెద్ద సందిగ్ధమే వచ్చి పడిందే. ఇతడితో స్నేహం చెయ్యనా వద్దా? వృత్రాసురా, ఆ సింహాసనాధిపతివి ఇక నీవే. నేనిక ఈ స్వర్గాన్ని పరిపాలించను మిత్రమా. దానికి నిజమైన అధిపతివి నీవే. నేను కేవలం నీ స్నేహాన్నే కోరుతున్నాను మిత్రమా, కేవలం నీ యొక్క స్నేహమే. నీవిలా నన్ను త్వష్ట ఋషికి జరిగిన దానికి క్షమించమన్నావు గనుక ప్రతీకారం తీర్చుకోవడం అనే ప్రశ్నే తలెత్తదు కదా మిత్రమా ఇంద్ర. ఇక నాకు నీతో ఎలాంటి శత్రుత్వము లేదు. ఇకపై నీవు నాకు మిత్రుడివి. రా మిత్రమా, మనమిద్దరం కలిసి స్వర్గపు సింహాసనంపై కూర్చుందాం. రా మిత్రమా. ఓ మాతేశ్వరి, ఓ భువనేశ్వరి, ఓ పరమేశ్వరి, ఓ అఖిలేశ్వరి, నేను ధన్యుణ్ణి. వృత్రాసురుని వరంగా ప్రసాదించి నీవు నన్ను కృతార్థుణ్ణి చేశావు మాతా. మాతా భవానీ, నీ యొక్క కృప వల్లనే నా హృదయంలో రగులుతున్న ప్రతీకార జ్వాలలు శాంతించాయి. వృత్రాసురుడు ఇంద్రుణ్ణి పరాజితుణ్ణి చేసి అతని స్వర్గం నుంచి పారద్రోలి వెళ్ళగొట్టేశాడు. దుష్ట ఇంద్రునికి అతడి మోసాలకు పాపాలకు తగిన ఫలం లభించింది మాత. నారాయణ నారాయణ. ప్రణామం త్వష్ట మహర్షి, ప్రణామం. ఓహో, దేవర్షి నారదుల విచ్చేయండి. మా ఆశ్రమానికి మీకు ఇదే స్వాగతం. ఏదో విశేషమైన సందేశం తెచ్చినట్టున్నారే? సందేశంతో కాదు, బాధతో ఇక్కడికి వచ్చాను. బాధ? ఏమిటా బాధ? ఋషివర్య, మీ గొప్ప శ్రేష్టమైన సిద్ధులకిటువంటి అవమానం జరగడం నేను ఎన్నడూ చూడనే లేదు. సరిగ్గా చెప్పండి దేవర్షి నారద. ఇంకా ఏం సరిగా చెప్పమన్నారు ఋషివర్య? చెప్పాలంటే విచారంగా ఉంది. విశాలకాయుడైన వృత్రాసురుడు పుట్టిన పిమ్మట కూడా మీ మనోవాంఛలు తీరనే లేదాయే. దేవర్షి, ఇప్పటిదాకా మీరు చెప్పే సంగతేదో స్పష్టంగా చెప్పనే లేదు. నాకు అనుమానమే, మీరా ఇంద్రుని పక్షం వహించి నన్ను అవమానించడానికే వచ్చారని. నారాయణ నారాయణ. దేవేంద్రుని పక్షం వహించి ఇక్కడికొచ్చి ఇలా మిమ్మల్ని అవమానించవలసిన అవసరమేముంది? ఆ పనేదో మీ ప్రియ యజ్ఞపుత్రుడైన వృతాసురుడు అక్కడ స్వర్గంలో దేవేంద్రునితో చక్కగా స్నేహం చేసుకుని చెయ్యనే చేశాడు. నారాయణ నారాయణ. అన్నట్టు మరొక్క మాట, నేనిప్పుడిక్కడికి దేవేంద్రునిది కాదు, మీ పక్షమే వహించి వచ్చాను. ఏమిటి? వృత్రాసురుడు ఇంద్రుడితో స్నేహం చేశాడా? అతడలా చేశాక ఇంకా మీ ప్రతీకార వాంఛ అసంపూర్ణమే మరి. కాదు, ఇది నిజం కాదు. అలా జరిగి ఉండదు. జరిగినది అదే ఋషివర్య. లేదు, అలా జరిగి ఉండదు. నా వృత్రాసురుడు నా శత్రువైన ఇంద్రుడితో స్నేహం ఎప్పుడు చెయ్యబోడు. మీరీ భ్రమలోనే ఉంటే ఉండండి. అక్కడేమో అక్కడ నారాయణ నారాయణ. ముంజేతి కంకణానికి అర్థమేలా? మీరు సిద్ధపురుషులు కదా, మీ యజ్ఞజ్వాలలో కావాలంటే చూసుకోండి. ఆ దేవేంద్రుడు మీ ప్రియపుత్రుడైన వృత్రాసురుడు స్వర్గంలో ఏం చేస్తున్నారో చూడండి. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై స్వాహ. ఓ యజ్ఞజ్వాల,
చెప్పు, వృత్రాసురుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు? నారాయణ నారాయణ. చూశారుగా ఋషివర్య, ఇక నా మాటలపై నమ్మకం కలిగిందా వారిద్దరూ? విడరాని గాఢ స్నేహితులైపోయారని ఇప్పుడైనా నమ్ముతారా? నా పని కేవలం మిమ్మల్ని హెచ్చరించడం మాత్రమే. ఆ పని చేసేశాను. ఇక నేను వెడతాను. యజ్ఞపుత్ర వృత్రాసురా, వెంటనే ఇక్కడ ప్రత్యక్షంగా యజ్ఞపుత్ర వృత్రాసురా.